అమ్మా ఫ్రెండ్స్ తో బయటకు వెళ్తున్నా, అక్కడ తినేస్తా. అరే ఇంట్లో వంట చేశాను కదే, వెళ్ళమ్మా. పద్దాకులు ఇంట్లో ఫుడ్. ఈరోజు సాటర్డేనే కదా, హాలిడే అవుట్ సైడ్. ఓకే కదా, బాయ్ బాయ్ బాయ్. ఏం పిల్లలో ఏంటో, ముందు చెప్పే పనే లేదు. ఇప్పుడు అన్నం ఏం చెయ్యాలో ఏంటో. మా షాపింగ్కి వెళ్ళి వస్తా నేను. అలాగే సీరియల్స్ ఏమి రావట్లేదే. సరే పక్కన రెస్టారెంట్ కూడా ఉంది, తినేసి వచ్చేస్తా. సరే ఉండవే, నాన్న కూడా పిలు, అందరం కలిసి వెళ్దాం. ఆదివారం కూడా ఎవరి కాళ్ళంటే ఎట్లా? నేను కూడా రెడీ అవుతాను. అమ్మా నాకు ఇప్పటికే లేట్ అయింది. సరే తొందరగా కానీ. ఏంటమ్మా నీరసం ఉన్నావు, ఏమైంది? డేట్ అమ్మా, మూడ్ స్వింగ్స్. సరే నేను స్విగ్గీ చేసుకుంటా, నాకు అన్నం వండొద్దు. డేట్ అప్పుడు కూడా బయట ఫుడ్ ఎందుకే? ఏం కావాలో చెప్పు, నేను నీకు చేసి పెడతాను. నాకు ఐస్ క్రీమ్ తినాలని ఉంది, చేస్తావా? ఇలాంటప్పుడు అలాంటివి తింటేనే పెయిన్ ఎక్కువ అయ్యేది. రాగి జావా, నువ్వులుండలు లాంటివి తీసుకోవాలి, అప్పుడే నీకు కొంచెం స్ట్రెంగ్త్ వస్తుంది. ఆగు నేను చేస్తాను. బామ్మా మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు నాకు ఇష్టం వచ్చింది తినాలనిపిస్తుంది, నువ్వు చెప్పి కాదు. సో పోమ్మా. నేను చెప్పిన తినకే ఆ మూడ్ స్వింగ్స్ అవన్నీ. అమ్మా ఫెస్టివల్ కదా, ఏంటి స్పెషల్? పాయసం, పులిహోర, దోజనం, గారెలు, అంతేగా? కాదు, గుగ్గిళ్ళు, పూర్ణాలు. ఏదైతే ఉందలే, అటు తిట్టు ఇటు తట్టు మార్చి చేస్తూ ఉంటావు. పండగ పూట కూడా ఏంటమ్మా, నేను స్విగ్గీ చేసుకుంటున్నా. పండగ రోజు బయట ఫుడ్ ఏంటే? పండగ పూట కాస్త స్పెషల్గా తినాలమ్మా. కావాలంటే నీకు మీ దేవుడికి కూడా చేసేస్తాను, చెప్పు. దేవుడికి బయట ఉండి పెట్టరు. సరే నువ్వు వండిన వాటితో మీరు ఎంజాయ్ చేయండి, నేనైతే స్విగ్గీ చేసుకుంటున్నాను. సరే విను, ఏం తెల్లో ఏంటో బయట తిండి బాగా మరిగింది. అమ్మా ఏం చేస్తున్నావు? తాతయ్య వాళ్ళు వస్తున్నారు కదే, అమ్మమ్మకి ఇష్టమని తోటకూర పప్పుకి తోటకూర వలుస్తున్నా. దా వచ్చి హెల్ప్ చేయి. చికెన్ వండొచ్చు కదమ్మా. అమ్మమ్మ చికెన్ తింది కదరా, అమ్మమ్మ ఒక్కదానికి తోటకూర పప్పు చేసి మనందరికి చికెన్ బిర్యానీ చేస్తా. ఎందుకు అంత కష్టపడతావు? జొమాటోలో ఏదో ఆఫర్ ఉన్నట్టుంది, చికెన్ బిర్యానీ ఆర్డర్ చేస్తున్నావు. సరే ఆగు, పళ్ళు రాలిపోతాయి. పద్దాకలు అవుట్ సైడ్ ఫుడ్ అన్నావంటే. కూర్చో ఇటు వచ్చి. ఎందుకమ్మా అలా అరుస్తావు? పాజిటివ్గా ఆలోచించు, నీకు పని తగ్గించాలనే కదా. పాజిటివ్గా ఆలోచించే చెప్తున్నా. అవుట్ సైడ్ ఫుడ్ ఎక్కువ తింటే లాంగ్ టర్మ్లో హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇప్పుడు అంత క్యాజువల్గా రెస్టారెంట్లు, స్విగ్గీలు అంటున్నావో, అప్పుడు అంత క్యాజువల్గా పీసీఓడి, హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని ఆడవలసి వస్తుంది. బయట ఆర్డర్ చేసినా హెల్దీగానే కదమ్మా తినేది. హెల్దీగా తింటున్నావా? నిన్నేం తిన్నావే? గోబీ, కాలీఫ్లవరేగా, మంచిదేగా. మరి మన సాటర్డే గుత్తి వంకాయ బిర్యానీ. అవి ఏ విధంగా హెల్దీనో చెప్తాను విను. ఎంత హెల్దీ అయిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అయినా హెల్దీ వేలో తింటేనే అవి హెల్దీ. క్యాలీఫ్లవర్ అన్నావు కదా, వాటిలో ఎన్ని పురుగులు ఉంటాయో తెలుసా నీకు? ఆ రోజుకి ఆ రోజు తెచ్చి మేము ఫ్రెష్గా ఇంట్లో వండుతాం కాబట్టి మీకు హెల్దీగా అందుతుంది. ఎంత ఇంట్లో వండినా నేను జాగ్రత్తగా కళ్ళజోడు పెట్టుకొని మరీ పురుగులు ఉన్నాయా లేవా అని చూసుకుంటూ తీసి వేడి నీళ్ళల్లో వేసి వాటిని ఎంత జాగ్రత్తగా వండుతానో తెలుసా నీకు? అసలు హోటల్లో వాళ్ళు మీ అమ్మలాగా జాగ్రత్తగా ఎందుకు తెస్తారే? నెలకు సరిపడా తెచ్చేసి అక్కడ పడేస్తారు, మళ్ళీ అవి పాడవకుండా దాని మీద మందులు చల్లుతారు. ఏదో నామ్గా వాసి అన్నట్టు వేడి నీళ్ళల్లో ముంచి లేపుతారు. దాంట్లో పురుగులు చేస్తాయి, లేకపోతే అట్లానే ఉంటాయి, అట్లానే వండేస్తారు. గోబీలు గీబీలు అంట మీరేమో టేస్టీగా తినేస్తారు. అవి క్యాలీఫ్లవర్ గోబీలో, పురుగులు గోబీలో ఎవరికేం తెలుసు? ఇంకేదో అన్నా గుత్తొంకాయ. గుత్తొంకాయలో కూడా పుచ్చులు, పురుగులు అన్నీ ఉంటాయి. వాటిని జాగ్రత్తగా తీసుకొని కూర్చుంటారా ఏంటి? వాటిని కూడా వంటలో పెడేస్తారు. గుత్తొంకాయ బిర్యానీ తెచ్చి మీ ముందు పెడతారు. అలా ఆలోచిస్తే ఏమి తిన్నాయమ్మా. ఇంట్లో అమ్మ హెల్దీగా పెడితే ఎక్కువ కానీ బయట వాళ్ళు పురుగులు బిర్యానీ, పురుగులు గోబీ పెడితే బాగా ఎక్కుతాయి. ఇంట్లో ఫుడ్ హెల్దీ అని నువ్వు రాసిస్తావా? ఆ వెజిటేబుల్స్ అన్ని కూడా బయట నుంచి రావాల్సిందే కదా. అయినా ఈ రోజుల్లో కల్తీ లేకుండా ఎక్కడ ఉంటుంది? నాకు తెలుసు. అలాగని రోజు కల్తీ తినుకుంటా పోతే మన హెల్త్లు ఏమవుతాయి? వారానికి ఒకసారి ఓకే, నేను కూడా వస్తున్నా కదా మీతో, సరదాగా ఏదో వెళ్తా ఉంటాం. అలాగని వారం మొత్తం బయట తిని ఒక్కరోజు ఇంట్లో తింటానంటే ఎట్లా? సాటర్డే సెలవని బయట అంటావు, సండే సెలవని బయట అంటావు, మళ్ళీ పండగలు అవి వస్తే కొత్తగా తినాలి అని బయట అంటావు, రిలేటివ్స్ వస్తే బయట అంటావు, మూడ్ స్వింగ్స్ అని బయట అంటావు. పద్దాకలా బయటే. చొక్కా కలిస్తే సముద్రం అయినట్టు అన్హెల్దీ ఫుడ్ కొంచెం కొంచెం కలిపి మొత్తం అన్హెల్దీగా మారిపోయింది నీ బాడీ మొత్తం. ఎన్ని విషయాలు తెలుసమ్మా. ఎప్పుడైనా నువ్వు రెస్టారెంట్లో పనిచేసావా? చదవ పంచులాపు. ఈ నాలెడ్జ్ బయట పని చేస్తేనే రాదు, ఇంట్లో పని చేసినా వస్తుంది. ఎప్పుడైనా మనం కిచెన్ గడవ దొక్కితేగా. ఇప్పుడు కాదే నీకు, రేపు పెళ్ళైనాక బాగా తెలుస్తుంది. ఈ మాటలన్నీ నేను చెప్పినవన్నీ అప్పుడు గుర్తొస్తాయి. ఓకే అమ్మా ఓకే, నువ్వు మళ్ళీ పెళ్లి టాపిక్ ఎత్తొద్దు, నేను ఇంట్లోనే తింటాను. మంచిగా చెప్తే నీకు ఎందుకు ఎక్కిద్ది?
ఇట్లా ఒక క్లాస్ తీసుకుంటేనే ఎక్కిద్ది. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పి, వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు పిల్లలు, బయట ఫుడ్ కాస్త తగ్గించి ఇంట్లో ఫుడ్ ఎక్కువ తినండి.